వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు. భోగి మంటలను ప్రారంభించిన స్వరూపానందేంద్ర స్వామి. ఆలయ అధికారులను అభినందించిన స్వామీజీ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. నలుగురి దుర్మరణం, పలువురికి గాయాలు. కర్నూలు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలపై మెరుపు దాడులు. సిలిండర్లను తనిఖీ చేసిన అధికారులు. డీటెయిల్స్ చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి షార్జా వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి 5 లక్షల విలువ చేసే ఓమన్ రియాల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. చాలా నమ్మశక్యమైన ఈ మెసేజెస్ పంపి మరి ఒక నమ్మశక్యమైన ఈ టోల్ ఫ్రీ నెంబర్ పంపడం వల్ల పబ్లిక్ చాలామంది ప్యానిక్లో వీళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాంటాక్ట్ చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాంటాక్ట్ చేసిన తర్వాత ఈ కాల్స్ ఏమో ఈ టెలికాలర్స్ రిసీవ్ చేసుకుని అటెండ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టెలికాలర్స్ ఈ విక్టిమ్స్ని ఇమీడియట్గా గో టు అసిస్ట్ అనే ఒక యాప్ ఉంటుంది. ఈ గో టు అసిస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ లింక్ షేర్ చేయమని వీళ్ళకి చెప్తారు. దానివల్ల వాళ్ళ ఎంటైర్ డివైస్ అన్నది కంప్లీట్గా రిమోట్ యాక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. సో తర్వాత వీళ్ళని నమ్మించడానికి వాళ్ళ డివైసెస్ సిస్టమ్స్ అన్నీ ఇన్ఫెక్ట్ అయ్యి నమ్మించడానికి వీళ్ళు ఏం చేస్తారంటే టెలికాలర్స్ ఒక కమాండ్ ప్రాంప్ట్ అన్నది ఒకటి రన్ చేస్తారు. ట్రీ ఏంటంటే ఇది మిస్లీడ్ చేయడానికి, ఏంటంటే వాళ్ళ సిస్టమ్స్ అన్నీ ఇన్ఫెక్ట్ అయినాయి, ఇదిగో చూడండి మీ ఎంటైర్ సిస్టమ్ అంతా ఒక మాల్వేర్ ఉన్నదని ఈ కమాండ్ ప్రాంప్ట్ రన్ చేసి ఇది వర్చువల్గా వాళ్ళకి చూపెడతారు. ఈ గల్లిబుల్ ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా అది నిజంగా వాళ్ళ సిస్టమ్స్ ఇన్ఫెక్ట్ అయ్యాయి, దీన్ని క్లీన్ చేయడానికి, దీన్ని రిమూవ్ చేయడానికి, మాల్వేర్ రిమూవ్ చేయడానికి మీకు చూస్తే ఈ టూల్స్ వీళ్ళ దగ్గర కొనాలని చెప్పి వీళ్ళు వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ సివివి నెంబర్స్, దాని ఎక్స్పైరీ డేట్ అండ్ ఎంటైర్ కార్డ్ నెంబర్స్ కూడా వీళ్ళు షేర్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ గ్యాంగ్ అన్నది 2 ప్లేసెస్ నుంచి ఆపరేట్ అయింది. ఒకటేమో హైదరాబాద్ నుంచి ఆపరేట్ అయింది, ఒకటేమో ఢిల్లీ బేస్డ్ పంజాబ్ నుంచి ఆపరేట్ అయింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని, శ్రీ విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన భోగి మంటలను స్వామీజీ ప్రారంభించారు. సంక్రాంతి పండుగను రైతులు ఘనంగా జరుపుకుంటారని శారదా పీఠాధిపతి అన్నారు. పల్లెటూరి వాతావరణం, తెలుగు అందాలను ఉట్టిపడేలా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారని స్వామీజీ అన్నారు. Yes.
మన భారతదేశానికి అత్యద్భుతమైన పండుగ ఈ సంవత్సరం ఈ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ కంటే ముందు రోజు వైకుంఠ ఏకాదశి రావడం చాలా చాలా గొప్ప విషయం. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఇష్టమైన రోజు వైకుంఠ ఏకాదశి. అటువైపు వైకుంఠ ఏకాదశి మన్నాడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ఈ భోగి పండుగ. ఆ రకంగానే మకరంలో రవి ప్రవేశించడం, మకర సంక్రమణ. ఈ మకరంలో రవి ప్రవేశిస్తే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ ఉత్తరాయణం చేత కొత్త కొత్త దేవాలయాలు ప్రతిష్టలు, వివాహాది ఇత్యాది ముహూర్తాలు, చాలా గొప్ప ముహూర్తాలు. ఇది దైవీ సంబంధమైన ఉత్తరాయణ మాసం, అంటే 6 నెలలు. అది ప్రారంభమవుతుంది సంక్రాంతి రోజు నుంచి. ఇది పూర్తిగా రైతుల పండుగ, రైతులకి సంబంధించిన పండుగ భోగి, సంక్రాంతి, కనుమ. పాడి పంటలు బాగుండాలి, రైతులు బాగుండాలి. రైతులు బాగుంటే అన్ని వర్గాల వారు, కులాల వారు, అన్ని ప్రాంతాల వారు శుభం జరుగుతుంది. కాబట్టి రైతుల పండుగే ప్రజల పండుగగా ఈ సంక్రాంతి చెప్పబడింది. కాబట్టి ఈ భోగి, సంక్రాంతి, కనుమ చిన్న పిల్ల పెద్ద అందరూ శుభాలు జరగాలని మా ఇష్టదేవుడు విశాఖ శ్రీ శారదాపీఠం క్షేత్ర దేవుడు మా అప్పన్న బాబుని మనస్ఫూర్తిగా ఈ కొత్త సంవత్సరం చాలా బాగుండాలని ఆ స్వామి సన్నిధిలో మేము ప్రార్థించి ఈరోజు భోగి, ఇక్కడ భోగి మంటలు ప్రారంభించి మేము వెళ్ళాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే దుర్మరణం చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హతగాత్రులను స్థానికులు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫోటో చెప్పు పాప గోడ ट्रैफिक ना है सादा बजाय 4-5 जरा को तो गए थे ए बाबू ఎట్ నుంచి వస్తుందో ఇది లోడ్ ఇట్ నుంచి వస్తుంది. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో గ్యాస్ ఏజెన్సీలపై తూనికల అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో విజయ్ భారత్ గ్యాస్ ఏజెన్సీ ఆటో ఇంటికి సరఫరా చేస్తుండగా ఆటోలో ఉన్న సిలిండర్లను తనిఖీ చేశారు. 6 సిలిండర్లు తూకం తక్కువ ఉండటంతో అధికారులు వాటిని సీజ్ చేశారు. ఇరవై 28
కొంచెం ట్రాఫిక్ పంపేయండి టికెట్లో పెట్టిట బాగుంది మనం సీట్లు లేదు ఇవాళ చూడాలి అయితే అవి సీట్లు ఉడకలేదు సీట్లు లేనిది తక్కువ సీట్లు ఎందుకు లేదు కంప్లైంట్ ఇస్తారా వాటర్ గాంజాలు దిగుతున్నారా మీరు అలాగే గాలి ఎన్ని సరిపోతుంది దిగుతా పగలండి సీలేనే అయితే సీల్ లేనివన్నీ తీసినట్టేలేగా సీల్ లేనివన్నీ తీగా 28 ఉద్యోగం అనుకునే ఇవాళ ఉంటుంది ఇప్పుడు ఈ సీట్లు డెలివరీ సార్ కన్సల్ట్ మీ అన్న ఇచ్చాడు డెలివరీ సార్ సీల్ ఎవరు తీయమని చెప్పు ఎవరు ఇచ్చారు అంటే ఓకే ఓకే కావాలి మనకి ఇలా డెలివరీ షిప్లోనే తీసుకోవచ్చు డెలివరీ షిప్లోనే తీసుకొచ్చి డెలివరీ పేపర్లో తెచ్చింటే కదా ఇలా కాదు రసీదు మరి ఆటోనే ఇక్కడ ఉంటుంది ఆటో షిఫ్ట్ చేస్తాడే ఇక్కడ ఇబ్బంది లేదు కళాస్థానంలో ఎంటీనా 27,900 3 కేజీలు ఒక నిమిషం హైదరాబాద్ మీర్పేట శివసాయి నగర్ కాలనీ శ్రీలక్ష్మి గణపతి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించారు. సత్యసాయి సంస్థ మీర్పేట యూనియన్ వారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నగర సంకీర్తనలు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, గణపతిరావు, రామకృష్ణ, బాపిరాజు, నారాయణ పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో భోగి సంబరాలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబు లేని జాబు క్యాలెండర్ను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వరప్రసాద్ బాబు, 38వ వార్డు టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసు, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మీరాబాయి పాల్గొన్నారు. విడుదల చేయాలి నూతన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి నూతన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. అటు పోయకండి మంట ఇదైద్ది ఉండండి మంట కాలిపోయింది కాక మంట అది ఎలగాలి మనం కృత్రిమంగా ఇచ్చేయకూడదు ఎప్పుడైనా పరంగా పోవాలి. వ్యతిరేక విధానాలు
ఖాళీ పోస్టులు వెంటనే ఖాళీ పోస్టులు వెంటనే ఖాళీ పోస్టులు వెంటనే ఖాళీ పోస్టులు వెంటనే విడుదల చేయాలి. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక డౌన్ డౌన్ అది వైసీపీ డౌన్ డౌన్ వైసీపీ విడుదల చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. నుంచి 60 వెంటనే ఖండించండి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. ఖండించండి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. ఖండించండి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. డౌన్ డౌన్ అసమర్థ ముఖ్యమంత్రి. డౌన్ డౌన్ అసమర్థ ముఖ్యమంత్రి. డౌన్ డౌన్ అసమర్థ ముఖ్యమంత్రి. ఖండించండి ప్రభుత్వ ప్రజా విధానాలు. ఖాళీ పోస్టులు వెంటనే ఖాళీ పోస్టులు వెంటనే విడుదల చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. నూతన జాబ్ క్యాలెండర్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఊరూరా పాదయాత్రలు తిరిగి యువ బేరీ అంటూ ఆ రోజు యువతను ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులు ఆదుకుంటాం, అధికారంలోకి వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలకు భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకల్పాలు పట్టడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా ఈ రోజు కూడా జాబ్ క్యాలెండర్ అంటూ 6 నెలల క్రితం ఒక జాబ్ క్యాలెండర్ ని, ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అందులో ఉద్యోగాలు లేకుండా కేవలం 10,170 పోస్టులతో తూతూ మంత్రంగా కంటితుడు చేరుగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి మీరు ప్రచార ఆర్పాటాలకే పరిమితం అయ్యారు. కానీ ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఏదైతే సంక్రాంతి పండుగ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా కష్టాల్ని అట్లాగే బాధల్ని చెడుని అంతా భోగి మంటల్లో వేస్తారు. మీరు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ ని ఎందుకు పనికిరాని జాబ్ క్యాలెండర్ గా యువతకు ఉపయోగపడని జాబ్ క్యాలెండర్ కాబట్టి దాన్ని కూడా ఈ రోజు మేము ఈ భోగి మంటలు వేసి తగలబెట్టడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ జనవరి సంవత్సరం 2022 సంవత్సరానికి కనీసం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఏదైతే నిరుద్యోగుల బాధలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు కరుణించాలని చెప్పి వెంటనే జాబ్ క్యాలెండర్ నూతన జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు ప్రకటించి మీరు ఇస్తామన్న 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేయాలా. అట్లాగే పోలీస్ శాఖలో కానివ్వండి, అలాగే అన్ని శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసి మీ యొక్క విశ్వసనీయతను కాపాడుకోవాలా. లేకపోతే యువత ప్రజాగ్రహానికి మీరు గురికాక తప్పని సందర్భం తెలియజేస్తూ, అట్లాగే ఉద్యోగుల వయోపరిమితి వయసు 62 సంవత్సరాలుగా పదవి విరమణ వేసి పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కేవలం ప్రభుత్వం పైన భారం తగ్గించుకోవడానికి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాల్సి కేవలం. పత్తికొండ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి పురాతన దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి. శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వారంలో ప్రత్యక్ష దైవాన్ని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త అమరావతి శివరామకృష్ణయ్య, అమరావతి శ్రీనివాసులు, అమరావతి సత్యనారాయణ, చిత్రాల శేఖర్ పాల్గొన్నారు.
ఓకే. ఓం నమో వెంకటేశాయ. పత్తికొండ పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అతి పురాతనమైన దేవాలయం ఇది. సుమారు 200 సంవత్సరాల కిందటిగా పూర్వీకులు చెప్పేవారు. ఈ దేవాలయంలో యథావిధిగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తాదులందరికీ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు, నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు. భోగి మంటలను ప్రారంభించిన స్వరూపానందేంద్ర స్వామి, ఆలయ అధికారులను అభినందించిన స్వామీజీ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 దుర్మరణం, పలువురికి గాయాలు. కర్నూలు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలపై మెరుపు దాడులు, సిలిండర్లను తనిఖీ చేసిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.